హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఒక స్పెషల్ నిలువ పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. దానికోసం మనం ఇక్కడ కలంకాయలు లేదా వాక్కాయలని కూడా అంటారు. ఇవి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మేమైతే ఈ మధ్య ఒక ఊరికి అయితే వెళ్ళొచ్చాం. వచ్చేటప్పుడు నాకు ఈ కాయలు అయితే కనిపించాయి. వాటిని వెంటనే తీసుకొని వచ్చాను. పచ్చడి కోసం ఇక్కడ నేనైతే ఫస్ట్ ఈ కాయల్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి రోడ్ సైడ్ అమ్ముతూ ఉన్నారండి. చాలా డస్ట్ పడే ఉంటుంది కదా. వాటిని ఫస్ట్ అయితే కాయలు శుభ్రంగా కడిగేసి మెత్తటి క్లాత్లో వేసి అయితే కాటన్ క్లాత్తో వాటర్ లేకుండా కాయల నుంచి వాటర్ రిమూవ్ చేసుకోవాలి. తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇలా శుభ్రం చేసుకున్న కాయలన్నింటినీ కూడా మనం మధ్యలోకి కానీ కట్ చేసుకోవచ్చు, లేదా సగం ఘాటు పెట్టుకొని అయినా సరే కాయల్ని పచ్చడి కోసం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఒక క్లాత్లో శుభ్రంగా కడిగిన కాయల్ని వేసేసి మెత్తటి క్లాత్తో అయితే వాటర్ని మొత్తం తుడిచేస్తున్నాను. ఇలా తుడిచిన కాయల్ని కాసేపు ఒక 5-10 మినిట్స్ అయితే గాలికి అయితే ఉంచాను. వాటర్ మొత్తం ఎండిపోయింది అనుకున్న తర్వాత ఒక నైఫ్తోని నేనైతే వీటికి చిన్నగా ఘాట్లు పెట్టుకోవడానికి ట్రై చేశాను. కానీ నాకు దానికంటే కూడా హాఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది, బెటర్ అనిపించింది. దానికోసం నేనైతే ఇక్కడ 2 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సిన మసాలా పొడి ఏంటో తెలుసా? దీంట్లో కావాల్సిన మసాలా పొడి అయితే జీలకర్ర, మెంతులు, సోంపు అండ్ ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఇంతేనండి. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 భాగాలు కట్ చేసి పెట్టుకున్నటువంటి కలంకాయల్ని చిన్న మంట మీద పెట్టేసి చాలా స్లోగా గోరువెచ్చగా స్టార్ట్ చేస్తూ వేడవనివ్వాలి. ఇలా వేడైనటువంటి ఈ కాయల్ని మరీ రెడ్డిష్ వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం లేదు. కాయల్లో కొంచెం పాలు ఊరుతూ ఉంటాయి. ఆ పాలు ఇనికిపోయేంత వరకు వేడి చేస్తే సరిపోతుంది. దీంట్లోకి నేను ఎల్లిపాయలు అండ్ ఇంకా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే తాలింపులో వేసిన ఎండుమిర్చి ఎంత టేస్ట్ ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా. ఇవి ఇలా వేయించిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత దీంట్లోకి 1 కప్పుడు కారం అయితే వేసాను. కారం ఎంతైతే వేసానో దానికి సమానంగా కొంచెం ఉప్పు అయితే వేసాను. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంకా దీంట్లోకి నేను ఇందాక మనం అనుకున్నటువంటి మసాలా దినుసులన్నింటి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసాను అనమాట. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. ఈ మిక్సింగ్ మొత్తం బాగా కలిసేంత వరకు కలిపి, ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని మనం కాసేపు అయితే ఆవిరి తగ్గేంత వరకు, వేడి నూనె ఆవిరి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకోకుండా అలా కాసేపు ఉంచిన తర్వాత దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లే కానీ లేకపోతే గాజు సీసాలో కానీ తీసుకొని నిల్వ చేసుకోవచ్చండి. చూసారు కదా మన కలంకాయల లేదా వాక్కాయల పచ్చడి ఎలా ఉంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, చాలా అద్భుతంగా వచ్చేసింది. ఎప్పుడు మనం మామిడికాయ, నిమ్మకాయ, టమాటా అండ్ వెజిటేబుల్స్ ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటాం కదా, అదే తరహాలో మనం ఈసారి కొంచెం డిఫరెంట్గా కలంకాయలు అండ్ లేదా వాక్కాయల పచ్చడిని ఇలా కూడా నిల్వ చేసుకోవడానికి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది క్యారేజ్లోకి ఇంకా వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.